సిటీ ఇండియా న్యూస్ తెలుగు, ఇది చీకటి వెలుగు. ధనికులకు నోటీసులు ఇచ్చి ఇళ్ల కూలగొట్టుకునేందుకు సమయం ఇస్తున్న పాలకులు పేదల విషయంలో అలా ఎందుకు చేయడం లేదు? 523 సర్వే నంబర్లో పేదల ఇండ్లను కూలగొట్టారు. కష్టం చేసి దాచుకున్న డబ్బులతో నిర్మాణం చేసుకున్నారు. వికలాంగులు, అంధుల ఇండ్లను సైతం కూలగొట్టారు. ఆంధ్రులను సైతం ఇంటి నుంచి బయటకు పంపించి ఇండ్లను నేలమట్టం చేశారు. పోలీసులను పెట్టి బలవంతంగా ఇండ్లను కూల్చడం సరికాదు. స్థానిక ప్రజా ప్రతినిధులకు తెలియకుండా కూల్చివేత జరగదు. పేదలు ఉన్నారు ఆపాలని ఆలోచన చేయలేదు. దొంగ పట్టాలు ఎవరిచ్చారో విచారణ చేయండి. వాళ్ళపై కేసులు నమోదు చేయండి. అంతేగాని పేదలకు అన్యాయం చేయొద్దు. ఇల్లు కూలగొట్టడంతో దిక్కుతోచని పరిస్థితిలో బాధితులున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కట్టించుకుంటే బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్య పరిష్కరిస్తామని అన్నారు. ఇండ్లు కట్టిస్తామని, కూలుస్తుంటే మీరు చూస్తూ కూర్చున్నారని, మేము ప్రజల పక్షాన ఉండి పోరాటం చేస్తున్నామని, పేదల మీద, వికలాంగులు, అంధుల మీద మీ ప్రతాపమని అన్నారు. బాధితులకు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో భోజన సదుపాయం కల్పించారు. కలెక్టర్ గారికి 2007లో పట్టాలు ఇచ్చిండ్రు. ఆ పట్టాలు కరెక్ట్గా వెరిఫై చేయండి. ఒకవేళ పట్టాలు వెరిఫై కాలేదంటే ఆ పట్టాలు డూప్లికేట్ పట్టాలు ఎవరు ఇచ్చిండ్రో వాళ్ళ మీద ఎంక్వైరీ చేయండి. వాళ్ళు అంటున్నారు గవర్నమెంట్ 100% ఒరిజినల్ పట్టాలు ఉన్నాయి మావే అని చెప్తున్నారు. వెరిఫై చేసి న్యాయం చేయండి. వికలాంగులకు, దివ్యాంగులకు కూలగొట్టిన ప్లేస్తో మళ్ళీ కట్టించేయండి. జెన్యూన్ ఉంటేనే చేయండి. జెన్యూన్ లేకపోతే మేము జెన్యూన్ లేకపోయినా చేయమని మేము అడగమని చెప్పి కలెక్టర్ గారు కూడా ఖచ్చితంగా పేదవాళ్లకు అన్యాయం జరిగినాయేమో వెరిఫై చేసి వాళ్ళకు న్యాయం చేస్తా అని చెప్పడం జరిగింది. ఎవరైనా వీళ్ళ పక్కల కానీ ఎవరైనా డూప్లికేట్ పట్టాలు అమ్మినా, లావాదేవీలు చేసినా, ఎవరైనా దందాలు చేసినా, అమ్ముకున్నా అవి కూడా వెరిఫై చేసి తప్పు చేసిన వాళ్ళని శిక్షించని చెప్తారు. ఎందుకు కొట్టాల్సి వచ్చింది ఏందనే దానికి సమాచారం ఉందండి. మరి ఆమె కూడా కరెక్ట్గా ఎందుకు కొట్టాల్సి వచ్చిందని చెప్పలేదు. మేము అడిగాం. ఆడ చెరువు లేదు, కుంట లేదు, లేకపోతే ఆడ పెద్ద ఇండస్ట్రీ లేదు, పెద్ద విలువైన భూమి కూడా కాదు. అక్కడ పోయి ప్రతాపం వీళ్ళ మీద అర్ధరాత్రి 400 మంది పోలీసులు పోయి చేయడం ఏంది? పోలీసులు అంటే డిపార్ట్మెంట్ చెప్తూ వస్తారు. వాళ్ళదేముంది? ఇంత సెక్యూరిటీ కావాలంటే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అసలు ఎందుకు అర్ధరాత్రి పోయి మూకుమ్మడి దాడి చేయాల్సి వచ్చింది? కళ్ళు కూడా కనపడవు కదా వాళ్ళ మీద. 2 కానిస్టేబుల్ సరిపోతుంది. డెలివరీ అవుతుంది ఆమె అన్న కూడా ఆమెను బయట పెట్టిండ్రు. ఇవాళ మార్నింగ్ డెలివరీ అయింది. ఇప్పుడు ఆమె నిన్న ఇల్లు కూలగొట్టిండ్రు, బయట వేసిండ్రు, ఆమె డెలివరీ అయింది. ఇంకా కొంతమంది చనిపోతామని అంటున్నారు. మేము ఏమన్నా గ్యాస్ ని చనిపోతాం, చనిపోకండి, మీ తరఫున కొట్లాడతామని చెప్పిండ్రు. న్యాయం చేయమని చెప్పి జెన్యూన్ ఉంటేనే న్యాయం చేయండి. జెన్యూన్ కాని వాళ్ళకి న్యాయం చేయకండి. మా రిక్వెస్ట్ కూడా ఇస్తాను కూడా మీరే భరించాలని చెప్పి